प्रणदेवी सरस्वती वाजनिवते श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवाय नमः देवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रवधनाय नमः सर्वभूतरमणाय नमो मनोन्मनाय नमः हरेभ्यो हरेभ्यो भारतरेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते रुद्ररूपेभ्यः विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिः ब्रह्मणोऽधिपतिः शिवो मे अस्तु तदा शिवो यो वेदादौस्वरः प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः प्रकृतिलीलस्य यः परस्वमहेश्वरः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् जातवेदसे सुनुवाम सोममरामे यजोनिदः निवेदः भगवति दुर्गाणि विश्वानामे वसन्तन्त्वरिताज्ञग्निः मन्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफले सुदुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसितरसे नमः कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गा प्रचोदयात् वरुणाद्रवन्ते वा बृहस्पतिः इन्द्रः कार्तिष्ठरान्धारयतां ध्रुवो वाचमदनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति कानामृषमो गन्धहानाधेतर्वागस्मानमुदुष्टभेदो शुभहोतास्तु शुभहोतराय सूर्यादेवां नमानां ग्रहाणाम् आनुकूल्यपुरुष అదే భక్తులందరికీ మనఃపూర్వక హృదయపూర్వక స్వాగత నమస్సుమానిది. ఈ రోజున విశ్వవ్యాప్తంగా ఎక్కడ విన్నా ఏ నోట విన్నా ఒకే ఒక మాటే, అదే కలిసి పూజలు. సమస్యలు ఎన్నెన్నో ఉంటున్నాయి. ప్రతి సమస్యకు ఒక ఉపాయం అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. ఈ భగవత్ సృష్టిలో ప్రతిదానికి ఒక విరుగుడు ఉంటుంది. ఫలాని సమస్యకు ఫలాని విరుగుడు అని తెలుసుకోవటంలోనే గొప్పతనం ఉంటుంది. కనుక ఎందరో మహనీయులు, మహర్షులు, దివ్య పురుషులు లాంటి వారు తమ మనోదృష్టులతోటి ఏనాడో అద్భుత రీతిలో తయారు చేసినటువంటివి కలిసే పూజలు. ఇంతకాలానికి వాటిని వెలుగులోకి తెచ్చేటువంటి అర్హత నాకు కలిగినందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. ఇక ఈ కలిసే పూజల యొక్క ప్రాముఖ్యత రెండు ముక్కలుగా మీకు తెలియజేసి ఆ తర్వాత ప్రతి ఒక్కరి దగ్గరికి నేను వస్తాను. ప్రతి మనిషిలో కూడా ఒక శక్తి అనేది అంతర్లీనంగా ఉంటుంది. తమకున్నటువంటి ఆ శక్తిని ఒక అద్భుతమైనటువంటి శక్తితో సమ్మిళితం చేస్తే
విశేషమైనటువంటి యోగ శక్తిని పొందవచ్చు అని చెప్పటంలో సందేహం లేదు. తెల్లవారి చక్రవర్తి రాజ్యమే రామయ్య తల్లి మాటకై పదవి వదలి అడవికి ఎగరయ్యా. నలుగురు జనులను కావగా వచ్చిన మహావిష్ణు అవతారమయ్య ఆరిరంగచుడపహరించితే ఆక్రోశించనయా. అసురులు తెచ్చి అమ్మను తెచ్చి అగ్ని పరీక్ష నిలిచెనయా. చాకలి నన్ను సత్యము చాకక కులసతినేమిన నాదనయ. నారాముని కష్టము కల్లో ఎవరో పడలేరయ్యా. నారాముని కష్టము కల్లో ఎవరో పడలేరయ్యా. సత్యం ధర్మం త్యాగం అతనికి సందేయ. కరుణామయుడు శరణు వారికి అభయమసన్నయ్యా. అందరి బంధువయ్య భద్రాచలరామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. భద్రాచలం పుణ్యక్షేత్రం అన్నారామయ్యం. భద్రుడు భద్రిని కొండగా మార్చి కొలువై ఉన్న స్థలం. రామభక్తితో రామరాజుని ఆలయము కట్టించనయ్యా. సీతారామ లక్ష్మణులకు ఆభరణములే చేర్చనయ్యా. పంచవటి ఆదానికి రాముల పర్ణశాలాదిగో. సీతారాములు జరగములాడిన శేషతీర్థమదిగో. రామభక్తితో నదిగా వాడిన శబరిగిరియా. రామభక్తితో నదిగా వాడిన శబరిగిరియా. శ్రీరామములు ఈ క్షేత్రాన్ని దర్శించిన అందరి బంధువయ్య భద్రాచలరామయ్య. ఆదుకునే ప్రభువయ్య అయోధ్య రామయ్య. చేయుడనిచ్చేవాడయ్య ఆ సీతారామయ్య. కోరికలనిచ్చేవాడయ్య కోదండ రామయ్య. అందరి బంధువయ్య భద్రాచలరామయ్య. మల్లెలు పువ్వుల ముడిచిన బరువుల వల్లపు సరసపు మురికెమున. జల్లల పుప్పొడి చాలక పలికి తల్లే గతి బలజాజల. జగడపు జలముల జాజల సగినల మంచపు జాజల. జగడపు జలముల జాజల. ఆదపు చెల్లపై పై గడిసి వారము
అసలేమి చేయకున్నా నా అనురాగదు. నీ గుడి గుడిచి నా బడి మరచి సేవలు చేస్తున్నా, నీ సేవలు చేస్తున్నా. ఓలు తెచ్చి మాలగ గుచ్చి అలంకరిస్తున్నా, నీ అలంకరిస్తున్నా. మొదటి కలిసి పూజ చేస్తే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది. 2 కలిసి పూజ చేస్తాము, మా అమ్మాయికి పరిష్కారంగా ఉన్న సమస్య పరిష్కారం. ఎన్ని వార్తలు విన్నాను. ఇందులో తెలిసినటువంటి ముఖ పరిచయాలు ఉన్నారు, తెలియనటువంటి వారు వారి యొక్క విశేషాలు కూడా చెప్పుకుంటున్నారు. ఎంత ఆనందం అంటే కేవలం ఏదో ఇక్కడికి వచ్చారు తూతు మంత్రంగా చేసుకుపోయిన మాట ఎక్కడ రాకూడదు, రాదు కూడా. చేస్తాను కూడా. మీ అందరికీ ప్రతి ఒక్కరూ దైవీ దేవతలను స్తుతించాలా. ఏ విధంగా స్తుతించాలా, ఎలా స్తుతించాలా? ఒక్కొక్కసారి పండితులు దగ్గర ఉండవచ్చు, లేకపోవచ్చు. ఆ భయాలు లేకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ భక్తి ప్రపత్తులతో ఉండేటువంటి ఒక మాల మీకు దగ్గరకు రాబోతున్నది. ఆ మాల గంధమాల అనుకోండి, అదొక సుగంధమాల అనుకోండి, అదొక దెయ్యమాల అనుకోండి, అదొక గద్యమాల అనుకోండి, పద్యమాల అనుకోండి, గీతామాల అనుకోండి, మందారమాల అనుకోండి, మకరందమాల అనుకోండి, మల్లెమాల అనుకోండి, ఖడ్గమాల అనుకోండి. ఎలాంటి మాల? వైద్యమాల, నృత్యమాల, ఆ మాల, ఈ మాల వెరసి భక్తి మాల. ఆ అందరి అభిమానంతో ఓంకార మహాశక్తి పీఠం ఆధ్వర్యంలో భక్తిమాల అనేటువంటి ఒక వెబ్ ఛానల్ మరి 2-3 వారాల్లోనే పురుడు పోసుకోబోతున్నది. మీరు ఇంటికి పోయి www.bhaktimala.tv అని కొట్టేస్తే ఒక ఏదో ప్రత్యక్షం అవుతుంది, అట్లా ఏముండదు, కానీ వచ్చేస్తుంది. భక్తిమాల అతి త్వరలో వస్తుంది. రకరకాల ప్రోగ్రాములతోటి ఎక్కడ ఎవరు కూడా చెప్పలేనటువంటి వినూత్నమైన రీతిలో విశిష్టమైన లక్షణాలతో విశేషణాలతో ఉన్నటువంటి భక్తిమాల కార్యక్రమానికి త్వరలోనే అతి త్వరలో రూపకల్పన జరగబోతున్నాం. ఆ కార్యక్రమంలో ప్రతిసారి కూడా శ్రమ కోర్చి వచ్చేటువంటి వారందరూ కూడా ఈ కలశ పూజను ఆ కార్యక్రమంలో చూపిస్తూ ఉంటాం. ఎక్కడో ఒక టీవీలో కూర్చొని అరగంట సేపు కూర్చొని చెప్పి ఆ కాలంలో వస్తున్నారు, ఈ కాలంలో వస్తున్నారు, మీరు లైన్లో ఉండండి, మీరు లైన్లో ఉంటే ఎంత కాలం పాటు వేచి ఉండాలి మీరందరూ. ఇక మీ అందరూ అంత వేచి ఉండాల్సిన అవసరం లేకుండానే మీటర్ నొక్కగానే క్లిక్ చేయగానే భక్తిమాల స్వాగతం పలుకోబోతున్నది అతి త్వరలో. కనుక గణపతి పూజకి ఆహ్వానం చేద్దాం. ఆ గణపతి పూజ ద్వారా మా భక్తిమాల వెబ్ ఛానల్ కూడా ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి.
అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి అనేక రూపాల సామి ఆది గణపతి మహాగణపతి 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 ఆది గణపతి महाकाली महासरस्वती महालक्ष्मी देवता ललिता त्रिपुर सुंदरी ललिता भट्टारिका देवता గం గణపతిం ఆవాహయామి నా గణపతి దగ్గర పెట్టుకోండి గం గణపతిం ఆవాహయామి ఆ తమలపాకు తీసుకొని గణపతి మీద బోర్లు ఇచ్చి పెట్టండమ్మా ఓం తమలపాకు కలసంలో పెట్టి వేసుకోండి అక్షతలు గణపతికి వేసుకోండి 2 అక్షతలు వేస్తున్నామ్మా స్థిరోభవ అన్నప్పుడు అక్షతలు వేయాలి వరదోభవ అన్నప్పుడు అక్షతలు వేయాలి స్థిరాసన అన్నప్పుడు స్థిరాసనం గురు చక్కగా 2 చేతులు జోడించి గణపతికి నమస్కారం తీసుకోండి గణపతి దగ్గర వేసి నమస్కారం పసుపు కుంకుమ హరిద్ర చూర్ణ కుంకుమ విలేపనం అని మంత్రం చెప్పారు కాబట్టి అది వేయాలి పసుపు కుంకుమ గణపతి దగ్గర వేసి నమస్కరించుకోండి మహాగణాధిపతయే నమః శ్రీగంధ హరిద్ర చూర్ణ కుంకుమ విలేపనం సమర్పయామి కందస్యోపరి అలంకరణార్థం కుంకుమ విలేపనం సమర్పయామి మహాగణాధిపతయే నమః పుష్పాన్ని సమర్పయామి అమ్మా ఒక పుష్పంతో గం గణపతయే నమః అంటూ తొడిమెలు తీసి అంటే రెక్కలు ఓడగొట్టడం కాదు తొడిమెలు తీయటం అంటే వెనక తొడి ఉంటుంది చూసారా అది ఒక్కటి తీయాలి గం గణపతయే నమః చుట్టూ పెడుతూ ఉండండి పుష్పాలు గణపతికి ఏకదంతాయ నమః రాజకన్నికాయ నమః వెంకటాయ నమః దక్షాయ నమః పదక్షందే పదక్షణ పదే పదే దర్శయామి నారాహయామి 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 అందరూ కూడా 2 అక్షతలు పట్టుకొని నమస్కారం చేసుకుంటూ ఎస్ఎస్ మృత్యాగ నామోత్యాతమ పూజ క్రియాది సంపూర్ణ ధాన్యాదే సజ్జో వందే తమచ్యుతం అందరూ కూడా ఉచ్చరించండి స్వామి మంత్రాన్ని మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం గణాధిప గణాధిప యత్పూజితం యత్పూజితం మయాదేవ మయాదేవ పరిపూర్ణం పరిపూర్ణం తదస్తుతే తదస్తుతే ఒక ఉద్ధరణ నీళ్లు వేసుకొని పళ్ళలో విడిచిపెట్టానమ్మా అనయా ధ్యానావాహనాది షోడశోపదాన పూజ భగవాన్ సర్వాత్మక శ్రీ మహాగణాధిపతి సుప్రేత సుప్రసన్నా వరదా భూత్వ ఉత్తరేషు భగర్మణ్యభవంతో శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహామి గణపతి పూజ చేసిన అక్షతం తీసుకొని మీ శిరస్సు మీద వేసి నమస్కారం చేసుకోండమ్మా ఆడవాళ్ళు గణపతి మీద పెట్టిన పుష్పం కూడా తీసి తలలో పెట్టుకోవచ్చు చక్కగా మగవాళ్ళు అక్షతం తీసుకొని శిరస్సు మీద వేసుకోండి మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు ఆడవాళ్ళు పుష్పం కూడా తీసి గణపతి పుష్పం తీసి పెట్టుకోండి చక్కగా మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు ఓం
దేవా ధర్మాన్ని ప్రథమాన్యాసం ఆ గణపతి యొక్క తమలపాకును కొద్దిగా తూర్పు వైపుకు జరపండమ్మా. మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి. తూర్పు జరపండి. గణపతిని ముందుకు జరపండి. తమలపాకుని గణపతి తమలపాకుని తూర్పు జరపండి. యథాస్థానం ప్రవేశయామి అనండి. యథాస్థానం ప్రవేశయామి. అందులో నమస్కారం తీసుకుని చెప్పండి. చక్కగా భక్తిపూర్వకంగా గణపతి ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు దిగ్విజయంగా ఎటువంటి చక్కగా ఆటంకం మనసులో ఎటువంటి కల్మషాలు లేకుండా అందరూ నిశ్చలమైన మనసుతో కూర్చోవాలి. అందరూ కూడా దృఢ సంకల్పంతో కూర్చోవాలి. అందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం తీసుకోండి. చక్కగా అస్మిన్ పర్వదివసే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి లలితా త్రిపుర సుందరి దేవత. గణపతి పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. ఇక కలశ పూజల కార్యక్రమంలోకి మనం ప్రవేశిద్దాం. అయితే ఇక్కడ కొన్ని ముఖ్య విశ్వరక్షా కవచము అనేటువంటిది ఒక బొమ్మ ముద్రించి ఉంది. కలర్లో ఉంటుంది. స్వస్తిక రక్షా కవచము. ఆ స్వస్తిక రక్షా కవచము ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే ఆ బియ్యం మీద పెట్టుకోవాలి. అది అంటే కరెక్ట్గా స్వస్తిక రక్షా కవచం ఎలా ఉంది అలాగే బియ్యం మీద పెట్టుకోవాలి. ఉండాలి అంతే తప్ప చేతిగుడ్డలాగా ఇలా పెట్టకూడదు. అంటే నీ వైపు ఒక కోణం ఉండాలి, నా వైపు పై కోణం ఉండాలి. అంటే కోణం దిక్కులు చూస్తుండాలి. ఒక కోణం తూర్పు దిక్కు, ఒక కోణం ఉత్తర దిక్కు, ఒక కోణం దక్షిణం, ఒక కోణం పడమర. ఈ విధంగా కోణాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ కలిసి పూజ సక్సెస్ అవుతుంది. కోణాలు దిక్కులకు కాకుండా భుజాల దిక్కులు పెట్టారనుకోండి నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే మీకు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం మాత్రమే ఇచ్చాం. అయితే ఇప్పుడు మీ దగ్గర నెయ్యి ఉంది, తమలపాకులు ఉన్నాయి. ఒక చిన్న తమలపాకు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా నెయ్యి, ప్రత్యేకంగా పసుపు కుంకుమలు కూడా ఉన్నాయి కనుక అలాంటి పసుపు కుంకుమలో కుంకుమ మాత్రమే తీసుకోండి. కుంకుమ, నెయ్యి, కుంకుమ రెండు మిక్స్ చేసేసి ఆ స్వస్తిక్ ఏదైతే ఉందో దాని మీద చక్కగా వేలితో పూసేసుకోండి. అది ఎందుకు ముద్రించామంటే అడ్డదిడ్డంగా స్వస్తిక్ వేసుకుంటారు, అందుకోసం ముద్రించాం. కనుక మీరు ఏం చేస్తారంటే ఆ వేలితోటి ఆ స్వస్తిక్లో మొత్తం కవర్ చేసే విధంగా పూర్తిగా కవర్ కాకపోయినా మీరేం దిగులు పడకండి. ఆ స్వస్తిక్ మార్కులో కేవలం మధ్యలో ఒక గీతలాగానే గీయండి చాలు, మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ ఎంతైతే గ్యాప్ ఉందో గ్యాప్ అంతా తీయాలని మాత్రం అనుకోకండి. ఆకారం స్వస్తిక్ లాగా రావాలి. ఎందుచేతంటే స్వస్తి అంటే శుభకరము. స్వస్తిక మీకు తెలుసో లేదో, ఒక దేశానికి ప్రత్యేక దేశాల్లో ఒక దేశం యొక్క గుర్తు కూడా స్వస్తిక్. విశేషంగా ఆ స్వస్తిక్ మార్కు ఆ దేశ యొక్క గుర్తు కనుక ఎవరికైతే రక్షా కవచం చేరలేదో వారికి 5 నిమిషాలు రక్షా కవచం వస్తాయి. ఎక్కడో కౌంటింగ్ తగ్గి ఉంటుంది. మీరేం చక్కగా ఆ నెయ్యి, కుంకుమ కలిపి ఆ స్వస్తిక్ రాసుకోండి. రాసుకుంటూ
నేను చెప్పే మాటలన్నీ వింటూ ఉండండి. ఇక్కడ ఈ స్వస్తిక రక్షా కవచానికి వేసిన తర్వాత 24 శ్లోకాలు ఉంటాయి లలితా సహస్రం. మీరే ఆ శ్లోకాలు మా రుచిక స్వాములు చదువుతుంటారు కనుక ఆ చదివే దాంతో పాటు మీరు కూడా మనసులో చదువుతూ ఉండండి పుస్తకం చూస్తూ. ఉదాహరణకి ఓం శ్రీమాత్రే నమః, లేకపోతే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అని ఋత్విక్ స్వామి చెప్పిన తర్వాత మీరేం మళ్ళా పలకాల్సిన అవసరం లేదు. మీ పాటికి మీ కళ్ళ యొక్క చూపు ఆ పుస్తకంలోని ఆ అక్షరాల మీద చూస్తూ ఋత్విక స్వామి చెప్పేటువంటి మాటలు చెవులకు సోకించని చూడండి. మీరు పలికినట్లే అయ్యా, మీరు పలికితే ఆ తర్వాత మేము పలకాలని మాత్రం అనుకోకండి. ఈ పీఠ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కనులు ఆ శ్లోకం మీద ఉంటాయి, చెవులు ఋత్విక స్వాములు చెప్పేటువంటి శ్లోకం మీద ఉంటుంది. ఆ జాగ్రత్తలు మాత్రమే తీసుకోండి. ఇక మీ దగ్గర 3 కొబ్బరి చిప్పలు ఉన్నాయి. ఈ 3 కొబ్బరి చిప్పలు కూడా మీ వైపు ఉన్నటువంటి స్వస్తిక్ మార్క్ కింద మీ వైపు అంటే ఆ కొబ్బరి గిన్నెలు మీ వైపు ఉన్నాయి. వారిని చూపిస్తే అప్పుడు కొబ్బరి గిన్నెలు వారి వైపు ఉన్నట్టు కనబడతాయి. అర్థమవుతుంది. అవుతుందా? ఇది లైవ్లో పోతుందా? మళ్ళీ చెప్తాను. ఇది లైవ్లోకి వెళ్ళిపోయి చూడండి. ఇప్పుడు ఉన్నారు కదా దంపతులు కూర్చొని ఉన్నారు, కిందకి రండి. ఆ దంపతుల దిగువ కొబ్బరి గిన్నెలు వారి వైపుకు ఉన్నాయి. ఇక్కడ కొబ్బరి గిన్నెలు ఇక్కడ ఉన్నాయి. పొరపాటు ఈ కొబ్బరి గిన్నె ఇక్కడ పెట్టకండి, అక్కడ పెడితే అది యూజ్లెస్. కనుక కొబ్బరి గిన్నెలు ఇక్కడ మాత్రమే పెట్టుకోవాలి. ఒక పుష్పం ఇవ్వండమ్మా, పుష్పం. సహజంగా ఈ కార్యక్రమంలో మొట్టమొదట ఒక పుష్పాన్ని ఇక్కడ పెడతాం. భక్తితో నమస్కారం చేసుకున్న తర్వాత ఆ పుష్పాన్ని ఒక కొబ్బరి గిన్నెలో పెట్టి 8 శ్లోకాలు చదువుతాం. అగైన్ రెండవ పుష్పం తీసుకుంటాం, మళ్ళా మధ్యలో పెడతాం. ఆ తర్వాత 8 శ్లోకాలు ఇది ఇక్కడ పెట్టేసి 8 శ్లోకాలు చదువుతాం. ఆ తర్వాత 3వ పుష్పం తీసుకొని మళ్ళా మధ్యలో పెడతాం. భక్తితో నమస్కారం చేసి పెడతాం. 8 శ్లోకాలు చదువుతాం. ఈ 3 పుష్పాలు పక్కన పెట్టేసుకుంటాం. అట్లా 7 రక్షా కవచాలకి 7 3 21 పుష్పం అవుతుంది. ఆ 21 పుష్పాలే ప్రత్యేకంగా చండీ సప్తశతిలో మనకు వచ్చేస్తుంటాయి అన్నమాట. కనుక అవి 21 శ్లోకాలు ఉన్నాయి. కనుక మీరు ఎంత స్వస్తిక్ మార్క్ వేసుకొని ఉన్నారు కనుక దాని ముందు 3 కొబ్బరి చిప్పలు పెట్టుకోండి. 3 పెట్టుకోండి కొబ్బరి చిప్పలు. 2 కలిసి చేయగానే అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది. ఈ 3వ కలిసి మర్చిపోతున్నారు. ఆ ఉద్యోగం సంతోషం. ఇక మొదలు పెడదాం. అందరూ సిద్ధంగా ఉండండి. కొబ్బరి చెప్పులు పెట్టలేదు. ఎవరైతే లలితా సహస్రనామాలు కనుక చక్కగా నోటికి నామావళి కానీ శ్లోకాలు కానీ నోటికి వచ్చిన వారు ఉంటారు, రాని వారు ఉంటారు. కనుక వారు ఆ పుస్తకాన్ని చక్కగా చూస్తూ ఉండండి. ఇప్పుడు భక్తితో ఒక పుష్పాన్ని తీసుకొని ఖచ్చితంగా ఆ స్వస్తిక్ మార్క్ మధ్యలో పెట్టండి. పెట్టారు కదా? ఇక మొదలు పెడదాం. మీరందరూ పుస్తకం తీసుకోండి. నా పాటి నేను వరుసగా లలితా సహస్రనామ స్తోత్రంలోని 1 నుంచి 8 శ్లోకాల వరకు వెళ్తా. ఇప్పుడు భక్తితో చేతులు జోడించి సకలమైన కోరికలు వేస్తే అన్నీ వచ్చేస్తాయి దాంట్లోనే. కానీ సకలమైన కోరికలు కావాలి. దేశంలో ప్రతి మనిషికి ఏది అవసరమో అది నాకు కావాలి. మా పక్కింటి వారికి ఏం కావాలి నాకు కావాలి, ఎదుటి వారికి ఏం కావాలి నాకు కావాలి. తప్పు లేదు. కోరికలు గుర్రాలు లాంటివి కనుక సకలమైన కోరికలు ఎన్నో ఉన్నాయి నా మనసులో, ఎన్నెన్నో ఉన్నాయి. అనంతమైనటువంటి కోరికలు ఉన్నాయి. ఆ అనంతమైన కోరికలలో కూడా తీర్చి మహాతల్లి అనుకుంటూ నమస్కరించి ఆ పుష్పాన్ని తీసుకొని మీ దగ్గర కొబ్బరి చిప్పలు ఎడమ నుంచి కుడికి కానీ కుడి నుంచి ఎడమకి కానీ ఎట్టయినా పర్వాలేదు, ఏదో ఒక కొబ్బరి చిప్పలు పెట్టండి. ఎడమ నుంచి గుడికి కానీ కుడి నుంచి ఎడమకి కానీ తీసి అక్క పెట్టేసుకో. నేను ఇప్పుడు నేరుగా చదువుతూ ఉంటాను. మీ పాటికి పుస్తకం చూస్తూ ఉండండి.
నాతో పాటు మీరు మనసులో అనుకుంటూ ఉండండి. నేను చదివితే మీరు చదవాలనుకోకర్లా. సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్ధత సముజ్జత. ఇక రెండవ శ్లోకం దగ్గర నుంచి నేను వెళ్ళిపోతుంటాం, మీరు మనసులోనే చదువుకుంటూ ఉండండి. ఓం రుద్యభాను సహస్రాభాం చతుర్బాహు సమన్విత. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. మీరు అక్షతలు తీసుకొని నేను మరలా రెండవసారి చదువుతాను. 1 అని మీ పుస్తకంలో అంకె ఉంటుంది. ఆ అంకె ఉన్న చోట అక్షతలు కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు నేను చదువుతాను. 1 అనే అంకె పుస్తకంలో ఎక్కడైతే ఉంటుందో అక్కడ పుస్తకం మీద కాదమ్మా, సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. 1 దగ్గర అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. పుస్తకం మీద కాదు, మీ ఎదురుగా ఉన్న కోణం దగ్గర. పుస్తకం మీద వేయకండి. పుస్తకంలో బొమ్మ ఉంది. ఆ బొమ్మలో 1 ఎక్కడ ఉందో అక్కడ వేసుకోండి. అంటే పుస్తక నమూనా వస్త్రం మీద వేయండి, రక్షా కవచం మీద వేయండి. అదే ఆ వస్త్రంలో మీ ఎదురుగా ఉన్న కోణం దగ్గర కొబ్బరి గిన్నెల దగ్గర. తర్వాత పుస్తకం చంపకాశోక పుజ్ఞాగ సౌగంధికల సత్కచా కురుంగమణి శ్రేణి కంకకోటికా తారాకాంతి తిరస్కారీ నాసాభరణహాసురా. ఆ తర్వాత 8వసారి అక్షంతలు తీసుకోండి. ఓం ఓం కదమ్మ మంజరీకృతాం కర్ణపూర మనోహరాం తాటంక మండలా. ఆ 8వసారి అక్షంతలు ఉన్నారు కదా. ఇప్పుడు నేను చెప్పే 2 మాటలు చెప్తాను, వినండి. సిద్ధాంతి గారు నవవిద్రుమ ఎక్కారి రథనచ్చదా. అప్పుడు అక్షతలు 1 అని చోట వేయాలి. 1 దగ్గర 1 దగ్గర అక్షతలు వేయండి. ఆ విధంగా రెండోసారి మళ్ళీ అక్షతలు తీసుకోండి. ఓం శుద్ధ విద్యాంకురాకార భుజపంతి వయోజ్వలా కర్పూర వీటికామోద సమాకర్ష విగంతనా. రెండో అనే సంఖ్య దగ్గర అక్షతలు వేసి నమస్కరిస్తున్నామా. మరలా అక్షతలు తీసుకోండి. తర్వాత మూడవసారి అక్షతలు తీసుకోండి. వారిని పరోక్షంగా అక్షతలతో ప్రార్థించి ఆ స్వస్తికి ఆ శుభకరమైనటువంటివి ఆ ఏదైతే పునాది ఉందో, ఏదైతే అడవి ఉందో ఆ అడవిని మనం పదిలం చేసుకున్నాం. ఈ విధంగా అన్ని రక్షా కవచాలు మనకు వరుసగా 1 by 1 వస్తుంటాయి. ప్రతి రక్షా కవచానికి 24 శ్లోకాలు వస్తాయి. ప్రతి రక్షా కవచాన్ని ఇదే విధంగా 3 పుష్పాలు 24 శ్లోకాలు, అంటే ఒక్కొక్క పుష్పానికి 8 శ్లోకాలు. ఆ విధంగా 7 రక్షా కవచాలు. ఇంతటి వరకు దాన్ని వస్త్రము అని అన్నాం. ఇప్పుడు ఆ మాట మనం అనకూడదు, అది దేవతా వస్త్రం. సాక్షాత్తు ఆ జగన్మాత వచ్చి కూర్చుని ముందు. కలిసే పూజ కదా, ఇంకా కలిసి రాలేదేమిటి అనుకోవచ్చు. కనుక ఆ దేవతా మూర్తులకి ఆవాసం ఉండేటువంటిది ఆ స్వస్తిక్ రక్షా కవచం. కనుక ఆ స్వస్తిక్ మీద ఆ జగన్మాతను మనం ఆశ్రయం చేశామన్నమాట. ఇప్పుడు ఆ తర్వాత 2వ రక్షా కవచం ఉంది. ఈ 2వ రక్షా కవచంలో మీరు పుస్తకంలో చూసుకోండి, 2వ రక్షా కవచము అని ఉంటుంది.
ఒక రౌండ్ ఉంటుంది. మీరేం చేస్తారంటే ఒక తమలపాకు మీద మరలా కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని అయితే ఈ రక్షా కవచాన్ని ఏ విధంగా పెట్టుకోవాలి అంటే మొట్టమొదటి ఫస్ట్ పేజీ చూడండి. ఈ ఫస్ట్ పేజీలో రెండవ బొమ్మ ఉంటుంది అమ్మవారు. ఈ ఫస్ట్ పేజీలో ఏదైతే ఉందో అమ్మవారి పక్కన ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకంగా పసుపు నెయ్యి ఈ రెండు మిశ్రమంతో మీరు ఆ త్రిభుజం ఏదైతే ఉందో త్రిభుజం అంతా పసుపు రాసుకోండి. ఆ త్రిభుజంలో మధ్య బిందువులా ఉండే అది మాత్రం వదిలిపెట్టండి. జస్ట్ ఆ త్రిభుజం అది వదిలిపెట్టి ఆ మధ్యలో బిందువు తప్పించి మిగిలినంతా పసుపు రాసుకోండి. ఇకపైన కేవలం ఓంకార మహాశక్తి పీఠం వారు ఇంకొకసారి మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తారు తప్ప మంత్రిని పరిసేవిత రెండో సంఖ్య అనే చోట అక్షతలు పెట్టి చక్కగా అమ్మవారికి నమస్కరించండి. మరలా అక్షతలు పట్టుకోండి. ఓం గిరిచక్రరూఢ దండనాభ పురస్కృత జ్వాలామాలినికా క్షిప్త వన్య ప్రాకార మధ్యగా మూడో చోట అక్షతలు పెట్టి నమస్కరించుకోండమ్మా. 3 అనే ఉన్న చోట మరలా అక్షతలు తీసుకోండి. ఓం భండ సైన్యమధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యాపరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక 4 అని ఉన్న చోట అక్షతలు పెట్టి నమస్కరించుకోండి. మరలా అక్షతలు పట్టుకోండి. ఓం భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యంబా విరచిత ఇషంగ వధతోషిత 5వ సంఖ్య దగ్గర అక్షతలు పెట్టి నమస్కరించండి. మరలా అక్షతలు పట్టుకోనమ్మా. 2 అక్షతలు వాడుకుంటూ చక్కగా. ఓ 6వ సంఖ్య దగ్గర అక్షతలు పెట్టి నమస్కరించండి చక్కగా. మరలా అక్షతలు పట్టుకోండి. ఓం మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి 7వ సంఖ్య దగ్గర అక్షతలు పెట్టి చక్కగా నమస్కరించండి అమ్మవారికి. మరలా అక్షతేంద్ర మహేంద్రాది దేవ సంస్తుత వైభవ 1 అని ఉన్న చోట చక్కగా అక్షతలు పెట్టి మరలా నమస్కరించండి. మరలా అక్షతలు తీసుకోండి. ఓం హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్భవకోటైక స్వరూప ముఖ పంకజ చక్క 2వ శ్లోకం 2వ సంఖ్య ఉన్న చోట అక్షతలు పెట్టి నమస్కరించండి అమ్మవారికి. మరలా అక్షతలు తీసుకోండి. ఓం కంఠాధకటి పర్యంత మధ్యకోట స్వరూపిణి శక్తికోటైకతాపన్న ఖడ్గధో భాగధారిణి 3వ సంఖ్య దగ్గర అక్షతలు పెట్టి నమస్కరించండి. మూల మంత్రాత్మిక మూలగోడత్రయ కళేవర కులామృతైక రసిక కుల సంకేత పాలిని 4వ శ్లోకం దగ్గర 4 అనే సంఖ్య ఉన్న చోట అక్షతలు పెట్టి నమస్కరించండి. మరలా అక్షతలు పట్టుకోండమ్మా. ఓం విభేదిని మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని 6వ సంఖ్య దగ్గర అక్షతలు పెట్టి నమస్కరించండమ్మా. ఆ తర్వాత అక్షతలు తీసుకోండి. ఆజ్ఞా చక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాకారాభివర్షిణి చాలండి. 7వ సంఖ్య దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరించండి. మరలా అక్షరాలు తీసుకోండి. ఓం పటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని విషతంతు తనీయసి 8వ శ్లోకం దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరించండి. ఆ విధంగా 2వ ఆవర్తి పూర్తయిన చక్కగా మరలా ఇంకొక పుష్పం తీసుకోండి.
ఆ అమ్మవారి యొక్క త్రిభుజంలో మధ్యలో ఉన్నటువంటి వృత్తంలో ఎరుపు రంగు దగ్గర పుష్పం పెట్టి శ్రీమాత్రే నమః అని చెప్పి భక్తురాలు నమస్కారం తండి. అది ఆ పుష్పం తీసి 3వ కొబ్బరి చిప్పలో పెట్టేసేయండి అమ్మా. మరలా అక్షతలు తీసుకోండి. ఓం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భద్రసౌభాగ్యదాయిని. 1వ సంఖ్య దగ్గర అక్షరంలో పెట్టి నమస్కరించండి. మరలా అక్షతలు పట్టుకోండి. ఓం భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి భయామహ శాంభవీంద్రారాధ్య సర్వాణి శర్మదాయిని. మీ కళ్ళతో వీక్షిస్తూ ఆ 1 కొబ్బరి గిన్నెల మీద మీ చూపండి. ఓం భవదా వసుధా వృష్టై నమః. 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 ఇప్పుడు ఇందాక 2 అంకె దగ్గర అక్షతలు వేశారు కదా, మీ చూపుని అక్కడికి ఓం పాపారణ్య దవానలాయై నమః. ఓం పాపారణ్య దవానలాయై నమః. ఇందాక 3 చోట అక్షతలు వేశారు కదా, అంటే ప్రస్తుతం అది పసుపు రంగులో ఉంటుంది. అక్కడ కింద వస్త్రం కనపడుతూ ఉంటుంది. ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః. ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః. ఓం జరాధ్వాంతర విప్రభాయై నమః. ఓం భాగ్యాప్తి చంద్రికాయై నమః. ఓం భాగ్యాప్తి చంద్రికాయై నమః. ఆ యొక్క శ్లోకం 1వ సంఖ్య దగ్గర అక్షతలు పెట్టి నమస్కారించుకున్నామా. ఆ తర్వాత మరలా అక్షతలు తీసుకోండి. ఓం చక్రరాజరూఢ ఆయుధ పరిష్కృతాన్ గేయ చక్రరధారూఢ తాళమాలికాక్షిప్త వన్య ప్రాకార మధ్యగా. 3వ చోట అక్షతలు పెట్టి నమస్కారించుకున్నామా. 3 అనే ఉన్న చోట మరలా అక్షతం తీసుకో. నిత్యాపరాక్రమాలోప నిరీక్షణ సముత్సుక. 4 అని ఉన్న చోట అక్షతలు పెట్టి నమస్కరించుకోండి. మరలా అక్షతలు పెట్టుకోండి. ఓం భండ ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి దివ్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత దగ్గర అక్షతలు పెట్టి నమస్కరించండి చక్కగా. మరలా అక్షతలు పట్టుకోండి. ఓం మహాగణేశ నిర్భిన్న 8వ సంఖ్య దగ్గర మరలా అక్షతలు పట్టుకోండి. మరలా అక్షతలు తీసుకోండి. ఓం హరేంద్రాగ్ని సందర్భ కామ సంజీవనోషధి శ్రీమద్భగవతోదయిత. మరలా అర్థం తీసుకోండి. ఓం పూరాధారైక నిలయః బ్రహ్మగ్రంథిభేదిని మణిపూరాంతర్గతః విష్ణుగ్రంథిభేదిని. 6వ సంఖ్య దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరిస్తున్నామా. ఆ తర్వాత అక్షరాలు తీసుకోండి. ఆజ్ఞా చక్రాంతరాయస్థ రూపగ్రంథిభేదిని సహస్రారాంబుజారూఢ సుధాధారాభివర్షిణి. 7వ సంఖ్య దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరిస్తుంది. మళ్ళా అక్షరం తీసుకోండి. ఓం అజంకటాశభరుతిః సత్యగ్రోపరసంస్థిత మహాశక్తి కుండలిని విషసంస్కృతమీయసి. 8వ శ్లోకం దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరిస్తారు. ఆ విధంగా 2వ చక్కగా మరలా ఇంకొక పుష్పం తీసుకోండి. ఆ అమ్మవారి త్రిభుజంలో మధ్యలో వృత్తంలో ఎరుపున దగ్గర పుష్పం పెట్టి శ్రీమాత్రే నమః అని చెప్పి భక్తులు నమస్కారం. అది ఆ పుష్పం తీసి 3వ కొబ్బరి చిప్పలో పెట్టేసేద్దామా. మరలా అక్షతం తీసుకోండి. ఓం భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియా భద్రమూర్తి భద్రసౌభాగ్యదాయిని.
మరలా అక్షతలు పట్టుకోండి. ఓం భక్తి ప్రియా భక్తి గమ్య భక్తి భక్ష్యా భయామహ శాంభవి జయరాధ్య సర్వాణి జన్మదాయిని. చక్కగా రెండవ స్మరణ దగ్గర అభివృద్ధి నమస్కరించండి. మరలా అక్షతలు తీసుకోండి. ఓం శాంభవి శ్రీకరి సాధ్వి సరస్వతి కలశ పూజల యొక్క ఏమిటి విశిష్టత అంటే మీ దుఃఖాలన్నీ హరించి సుఖాన్ని ప్రసాదించేటువంటి ఆ దేవతకి నమస్కరించండి. ఓం దుష్టదూర దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞాతాంధ్ర కరుణ సమానాభివర్జిత. మూడో సంఖ్య దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరించండి. మరలా అక్షరాలు పట్టుకోనమ్మా. ఓం సర్వశక్తిమణి సర్వమంగళ సద్గతి ప్రదాం సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి. నాలుగో సంఖ్య దగ్గర అక్షరాలు మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగీశ్వరేశ్వరి భైరవ పూజిత. ఎనిమిదో సంఖ్య దగ్గర అక్షరాలు పెట్టి నమస్కరిస్తుంది. మరలా ఇంకొక పుష్పం తీసుకొని ఆ శ్రీకారం మధ్య మూడో సంఖ్య దగ్గర పెట్టండి. మరలా అసలు పట్టుకోండి. లలిత బ్రహ్మ 21 లలిత గారు
దగ్గరకు వచ్చి కలశ పూజ భారతీయ చేస్తున్నందుకు పరమేశ్వరుడికి మాకు చాలా అంటే చాలా ఆనందంగా తోచిన ఉంది. ఒక్కసారి చూడండి, ఎల్సీడీస్ వస్తున్నాయా? భక్తిమాల ప్రపంచ ప్రప్రథమ జ్యోతిర్వేద వెబ్ ఛానల్ భక్తిమాల అతి త్వరలో ప్రారంభం. మా భక్తిమాల లోగో అనేది అంటే ఆ మొత్తం 16 పుష్పాలు ఉంటాయి. ఆ 16 పుష్పాలను షోడశోపచారాలుగా భావిస్తాం. మధ్యలో గ్లోబ్ తిరుగుతూ ఉంటుంది. ఆ గ్లోబ్లోనే సకలమైనటువంటి ముక్కోటి దేవతలంతా వస్తూ ఉంటారు. కనుక ఆ భక్తిమాల వెబ్ ఛానల్ కలిపినటువంటి గమ్ అనేటువంటి బీజాక్షరాలు
నమస్కారం తీసుకొని రెండో గొప్ప పుష్పంలో పెట్టండి. మళ్ళా ఓం కృత్తిక నక్షత్రానికి వస్తున్నాం. ఓం విశుద్ధి చక్రయుగాయ నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. నాలుగవ నక్షత్రం రోహిణి. ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధార్యాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. పుష్యం. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఆశ్లేష నక్షత్రం. ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. అతను మేష వృషభ మిథున కర్ణాటక రాష్ట్రంలో అవుతుంది. అదే మఖ నక్షత్రం. ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఓం వదనైక సమన్వితాయ నమః. ఓం పాయసాన్న ప్రియాయ నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. ఓం ధాకినీశ్వర్యై నమః. జ్యేష్ఠ. ఓం విశుద్ధి చక్ర నిలయాయ నమః. ఓం వదనైక సమన్వితాయ
సమన్వితాయై నమః ఓం పాయసాన ప్రియాయై నమః ఓం రాజీశ్వర్యై నమః మూలా నక్షత్రం ఓం భూపషాఢ ఓం విశుద్ధ చక్ర నిలయాయై నమః ఓం వదనైక సమన్వితాయై నమః ఓం పాయసాన ప్రియాయై నమః ఓం రాజీశ్వర్యై నమః ఓం వదనైక సమన్వితాయై నమః ఓం పాయసాన ప్రియాయై నమః ఓం రాజీశ్వర్యై నమః ఓం పాయసాన ప్రియాయై నమః ఓం రాజీశ్వర్యై నమః కనిష్ట సమన్వితాయై నమః ఓం పాయసాన ప్రియాయై నమః ఓం రాజీశ్వర్యై నమః శతవిషం ఓం విశుద్ధ చక్ర నిలయ పాయసాన ప్రియాయై నమః ఓం రాజీశ్వర్యై నమః పూర్వభద్ర ఓం విశుద్ధ చక్ర నిలయాయై నమః ఓం వదనైక సమన్వితాయై నమః ఓం రాజీశ్వర్యై నమః రేవతి ఓం విశుద్ధ చక్ర నిలయాయై నమః ఓం వదనైక సమన్వితాయై నమః వారికి వస్తే 110% ఫలితం చేయి 100% నేను తీసుకుంటూ నేను తీసుకున్న 110% ని తిరిగి నీకు ధారదత్తం చేయాలనే ఓంకార మహాశక్తి ఇక్కడ ఆలోచన. వీళ్ళు ఉత్తర భారతదేశం కోసం హైదరాబాద్ మార్కెట్లో ఒక గురువు వచ్చారు. శ్రీ కుమార్ బాగా గుర్తుపెట్టుకుంటారు. ఎప్పుడైతే తీయడానికి మరి భూమిగా 5,000 రూపాయలు ఇచ్చారు. చక్కగా ఇంకా ఓంకార శక్తి మహాశక్తి ప్రజలందరికీ చేరువయ్యి అమృతాయ మహాశక్తి సమృతాయ నమః ఓం భాగనేశ్వర్యై నమః ఉద్వయాయ నమః ఓం విష్ణోజ్వలాయ నమః ఓం అక్షమాలాధరాయ నమః ఓం మృదోఘాటిన్యంబాస్త్రోపణ్యై నమః ఓం మణిపూరాయ నిలయాయ నమః ఓం రత్నాత్రయ సంయుతాయ నమః ఓం వజ్రాయనాయ ధోపేతాయ నమః ఓం రామర్యాధురామృతాయ నమః ఓం భక్తవర్ణాయ నమః ఓం మాంసనిష్ఠాయ నమః ఓం గుణాన్నప్రేతమానసాయ నమః ఓం సమస్త భక్తసుఖదాయ నమః ఓం రాకిన్యంబాస్త్రోపణ్యై నమః ఓం స్వాధిష్టానాం జగతానాం ఉదారుఢాయ నమః ఓం పంచభద్రాయ నమః ఓం వత్సరపదాయ నమః ఓం అంకుశాది ప్రహరణాయ నమః ఓం భవధాదనిషేవితాయ నమః ఓం ఉద్గౌతనాసికలిప్తాయ నమః ఓం సాకిన్యంబాస్త్రోపణ్యై నమః ఓం ఆజ్ఞావిక్రావజన్మయాయ నమః ఓం శుక్లవర్ణాయ నమః ఓం షడాగ్నాయ నమః ఓం పంచాశంస్థాయ నమః ఓం అంతః నమః ఓం ఆగర్ధవర్ణాయ నమః ఓం త్రిలోచనాయ నమః ఓం ఖట్టాంగాయ ప్రహరణాయ నమః ఓం సమనేక సమన్వితాయ నమః ఓం ఆయసాయ ప్రియాయ నమః ఓం ప్రోక్షాయ నమః ఓం సఫలోక భయంకరాయ నమః ఓం అమృతాయ నమః కిందృతాయ నమః ఓం నాగేశ్వర్య నమః ఓం అనాహరాయ నమః సన్నిధిం గురు సాగ సమర్వాసి మహాకాళి మహాశ్రీ మహాసరస్వతి శివముని శ్రీ గ్రహశ్రీ రాజరాజేశ్వరి పరా భట్టారిక మహాత్రభంద్రి వృత్తాత్రభంద్రి నమః. ఆ నోరు కలసం పెట్టి వేసుకోండి. అక్షరం తీసుకొని ఆ కలసం మీద వేసి నమస్కరించుకోండి. స్థిరాభవ 2 లక్షలు వేసుకోండి. స్థిరాభవ ఓం సర్వదేవ శరీరేభ్యో భూతాభ్యో త్రిపురాస మహాలక్ష్మి సాక్షాత్ మహేశ్వరి శ్వేతానవాణి రఘుదాసు శ్వేత స్తనమండల రక్తమ
అలంకృత భజామే ఆయుధై కమలాసనాం సర్వధామం బహుళాధిక వందే హనుమంతు నాభాందే భవత అలేక్షణాం హరణేంత భవనోస్తరా చంద్రా కట్మయే గంగేంద్రావేద భవామః అక్కడ ఆవాహనం శివాని పక్షాసభా ముగురా ధీరా ధీర సమగ్ర కంకణ చక్ర ఆహతే సువర్ణాభే శోభనే అపదేవ వందే ధర్మసిద్ధి పురాణి ఓం శ్రీమాత్రే నమః ఆవాహనం సమర్పయామి అక్షరం వేసి నమస్కారం కలసంలో ఆవాహనం సమర్పయామి అనుకోండి సమర్పయామి భగవతి రమణీయ రత్న సింహాసనం ఉపవిశ పదదీపం హేమపీఠే ధూపోజం ప్రసృతదా కర్తమేన ప్రదాభూత మహేశంభవ కర్తమా శ్రియం మాతరం సమాయం శ్రీమాత్రే నమః దగ్గర వేసి నమస్కారమ్మా ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీప అనంతరం తమలపాకుతో ఒక బొట్ట నీళ్ళు చూపించి కలసం దగ్గర పళ్ళల్లో విడిచిపెట్టండి పళ్ళల్లో విడిచిపెట్టండి తాంబూలం 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 సమర్పయామి ఆత్మదేయం సమర్పయామి అమ్మవారి దగ్గర మళ్ళా నీళ్లు చూపించి పడాలి తాంబూలం వచ్చిన తర్వాత మళ్ళీ తాంబూల కర్మానం సమర్పయామి మంగళం దోషేంద్రాయ మహనీయ గుణాత్మనే వేద వేదాంతరేశ్యాయ నరఘస్యామలమూర్తయే సమస్త ధర్మంగళాన్ని భవంతు నిత్యశ్రేయస్సు నిత్యమంగళాన్ని భవంతు ఆనందకర్మయామి పరమేశ్వరి మాతకు Bhagavad
प्रतिष्ठितां वेद एव तिष्ठते राजाय प्रसव्यसाहिने नमो भजं वै श्रवणाय कुर्महे कामानुजामकामाय मह्यो कामेश्वरो वै श्रवणो ददातु राय वै श्रवणाय नारायणाय नमः तद्ब्रह्मा ॐ तद्धातुः तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वं ॐ तत्पुरोत्तमः तत्शरदिभूतेषु गृहायां विश्वमूर्तिषु संयज्ञस्त्वं महत्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः तदा भावोज्योतिरसामृतं ब्रह्मभूर्भुवस्तु परो दैवं विष्णवे चरन्निर्वपदे वै विष्णुः देवान् ततः प्रतिष्ठते प्रजोते विष्णवे स्वाहा यज्ञाय स्वाहा स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुप्रचोदयात् सत्योजातं प्रपद्यामि सत्योजाताय वै नमो नमः भगवद्भवाय नमः देवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः करणाय नमः बलाय नमः परब्रह्मधनाय नमः सर्वभूतगमनाय नमः मनान्वनाय नमः घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वसर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि ईशानः सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो आशीर्भूतसमस्तदेववनितां लोकैकजीवां पुरा त्रैलोक्यकुडिम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पादार्थकोटिप्रतिभां त्रिनेत्रां भवेऽहमम्बां जगदीश्वरीं ताम् त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते नमो लक्ष्मी प्रचोदयात् नमो दुर्गे प्रचोदयात् प्रगतिलीलस्य यः परस्य महेश्वरः नमो हिरण्यबाहवे हिरण्यवर्णाय हिरण्यपतयेऽम्बिकापतये उमापतये पशुपतये नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिगात्मिकाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीब्रह्मदेवाय साङ्गसमर्वा कैलासवेद सदमहात्रिपुर सुन्दरे समेत महालिंगेश्वर स्वामिने नमः महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणे वरदात्रिपुरसुन्दर्ये नमः चण्डिका परमेश्वर्यै नमः आधारबन्धयोः वेदोक्तस्वरमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि కనకధ్వని ఆ పుష్పాలు అక్షర కలసం దగ్గర నుంచి నమస్కారం పుష్పాలు వేసిన తర్వాత ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వెనక వాళ్ళకి ముందు వాళ్ళకి ఇటుపక్కల కలసాలకు ఇబ్బంది జరగకుండా కుడి చేతి వైపు నుంచి తిరగాలి. చీర చెంగుల దగ్గర పెట్టుకొని యాని కాని పాపాని ధర్మాత్మకాని దానాని కాని విలక్షణే విలక్షణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపకర్మః దేవా సర్వసలాం నిహాసర్వనాస్తే త్వమేవ సర్వం మమ తస్మాత్ కారణ్య
కటాక్ష మహేశ్వరి అనుకోండి. నమస్కారాన్ని సమర్పయామి. అమ్మా లోకాలకు దండం పెడుతుంటే వెనకాల కాళ్ళ కలసాలు కూడా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా చూసి ఆత్మవిష్ణు నమస్కారాన్ని సమర్పయామి. చెప్పండి అందరూ. ఉరస శిరస దృష్ట్యా మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్టాంగ ఉచ్యతే సాష్టాంగ నమస్కారం సమర్పయామి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇతి మాం మత్వా క్షమస్వ మహేశ్వరి మహేశ్వర స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం తేజః. ఓం నమ ఇది చక్కగా అమ్మవారికి మీ మనసులో ప్రార్థన శిరస వహించి కోరికలు ఏమైతే ఉన్నాయో చక్కగా మనసులో ప్రార్థన చేసుకొని దాని నక్షత్రం పెట్టుకొని చెప్తాను. ఎస్ఎస్ పురుజాతనామోదాతమ పూజాక్రియాది పూర్ణతామ్యాది సత్యో వందేతమచ్యుతో చెప్పని మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యాన ఆవాహనాది శ్రీసూక్త ధ్యానేన షోడశ ఉపచార పూజనేన భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వర సుప్రీనాథు పరమేశ్వర అర్పణమస్తు అని నీళ్ళు వేసుకొని వదిలేసేయండి. ప్రసాదేన శిరసాం నామే. ఓం సమం దేవ సర్వదా వర్ధమాన యజ్ఞకమా భవతి శతమిద శతమిద శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతం దీర్ఘమాయ ఆయుర్దాన్నే అభిషాదో పుణ్యామోదనే త్యాయతే శతమిద్రోత్యహాత్రం నిర్పదేయోజేన దేవం వేదా లోకమో లోకమానః శోభమానం కళ్యాణః భవతి భవతి